యాక్టర్ నాజర్ గారు. ఇతను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అని ఇండియాలో అనమాట చాలా లాంగ్వేజెస్‌లో ఇతనైతే సినిమాలైతే తీశాడు భయ్యా. హైలైట్ పర్సన్ అని చెప్పొచ్చు. అయితే ఇతని కొడుకు పేరు అబ్దుల్. ఇతనికైతే యాక్సిడెంట్ అయితే జరిగింది భయ్యా. అయితే అతననమాట పూర్తిగా అతని గతం పూర్తిగా మర్చిపోయాడు. దాదాపు రికవరీ అవ్వడానికి 5-6 సంవత్సరాలైతే పట్టిందంట. అయితే అతను మొత్తం మర్చిపోయాడు. కానీ విజయ్ తలపతి గారి సాంగ్స్ కానీ సినిమా చూస్తే కొద్దిగా రియాక్ట్ అవుతారంట. ఆ విషయం గమనించిన నాజర్ గారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోయారంటే మమ్మల్నే మర్చిపోయిన పర్సన్ విజయ్ గారిని ఎలా గుర్తించుకున్నాడు అనేది షాక్ అయిపోయారు. అయితే విజయ్ తలపతి గారు ఈ విషయం తెలుసుకొని అబ్దుల్ బర్త్డేకి ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు బియా. నిజంగా విజయ్ తలపతి గారు హైలైట్ అని చెప్పొచ్చు. గతం మర్చిపోయినోడుగా గుర్తున్నాడంటే అది ఎంత పెద్ద హీరోనో ఆలోచించాలి. కానీ చాలా మంది అనమాట విజయ్ తలపతి గారు సినిమాలు బాగుండవు కానీ రెమ్యునరేషన్ గట్టిగా తీసుకుంటాడు అని చెప్తారు బియ్య. అలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది బియ్య. అప్పటి నుండి నాజర్ వాళ్ళ ఇంట్లో విజయ్ తలపతి గారి సాంగ్స్ అండ్ సినిమాసే ఎక్కువ ప్లే అవుతూ ఉంటాయంట భయ్యా.